వీళ్ళు 15వ అధ్యాయం 12 నుంచి 22 అధ్యాయం వరకు. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గూర్చి మరియు క్రీస్తు లేపబడి ఉన్నని ఎడల మేము చేయ ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గూర్చి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపలేదు కనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులుగా అగపడుతున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించరు. మనం క్రీస్తునందు నిరీక్షించు వారమై ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చింది కనుక మనుషుల ద్వారా పునరుత్థానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుతున్నారో అలాగుననే క్రీస్తును అందరూ బ్రతికింపబడును.